ఇదే ఊరా? ఏమైంది అసలు ఊళ్ళో ఏం జరుగుతుంది? ఎందుకు ఫార్మాసిటీ కంపెనీలు పెడుతుందంటే ఏం చెప్తారు? రాత్రి నిన్న మీటింగ్ పెడితే మేము మీటింగ్కి పోలేము సార్. మా పిల్ల ఇంట్లో బాలెంత ఉండదు, బాలెంత ఉండదని నేను పోలేను. మా వాళ్ళు మగవాళ్ళు బొంబాయిలో ఉంటారు. ఒకతే ఇక బలెంత పిల్లకి ఎట్లా ఇడిచిపెట్టి పోదామని అట్లా మేము పోలేము. ఎవరెవరు పోయినరో ఎట్లా చేసిండ్రో ఏమో కానీ మాకైతే తెలియదు సార్. రాత్రి వచ్చిండ్రు పోలీసు వాళ్ళు 1 గంటలకు. లైట్ బుడ్డి అంతా బంద్ చేసిండ్రు. బుడ్డి బంద్ చేసి పూరా మాపు పూరా చీకటు బయట మొత్తం ఊరు మొత్తం కరెంట్ బంద్ చేసిలా? పూరా తాండా మొత్తం కరెంట్ బంద్ చేసిండ్రు. బయట వెళ్ళాలంటే మాకు బుగలైతుంది సార్. తలుపు తీసినాం, దెబ్బ 5-6 మంది పోలీసు వాళ్ళు 5-6 మంది లోపల పోయి అన్ని నెంకిండ్రు. ఎవరు లేరు సార్, మా ఆయన బొంబాయిలో ఉంటారు, పిల్ల కనిపోయింది, నేను ఈయనే ఉండా అంటే ఎక్కడక్కడ చూసి సరే అని వెళ్ళిపోయిండ్రు. అట్లా పగులు రావాలి సార్. అట్లా మాపు వస్తే బుగ్గలతోటి చచ్చిపోతే గిడ్డంగా ఎవరు చూస్తారు? ఈడ మొగోళ్ళు లేరు, ఎవరు లేరు, చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు. ఎవరైనా వస్తే ఇక పగులు రావాలి పోలీసు వాళ్ళు. మా పట్ల దొంగలు వచ్చినట్లా వస్తే ఎట్లా ఏం లాభం సార్? మేము భయపడుతున్నాము. ఇక మాపు ఇంకా మాపు వస్తారేమో. ఇప్పుడు కంపెనీ పెడతా అన్నారు, మందుల కంపెనీ. మీకు తెలుసా పెడుతుంది అసలు? పెడతారు అని అంటుండ్రు సార్, పెడతారని. కానీ మా భూమి అని గేట్ కాడకి వెళ్ళి ఉన్న భూమి మావే సార్. మరి ప్రభుత్వానికి మీరు ఇచ్చేటందుకు ఒప్పుకున్నారా భూమి? ఏం ఒప్పుకోలేం సార్. భూమి అయితే ఇయ్యమంటున్నారు. భూమి అయితే ఇయ్యము. మై ఉన్నదే 50 భూమి, ఈ ఇల్లు భూమి ఇచ్చి ఎక్కడ పోదామని అంటుండ్రు. ప్రభుత్వం ఏమన్నది? ఏమన్నా భూమికి నష్టపరిహారం ఏమి ఇస్తా అంటుందా? ఏమంటలేరు సార్, ఏమి ఇస్తామంటలేరు. మేము భూమి ఇయ్యమంటున్నాం అంతే. ఇక మా భూమి వద్దు. ప్రభుత్వం ఏమందంటే మీలాంటి వాళ్ళ భూమి ఇస్తే మీ పిల్లలకు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒకటి ప్రభుత్వం చెప్తుంది. ఉద్యోగాలు వచ్చినట్లా ఇస్తలేరంట కదా సార్. అట్లా ఇస్తలేరంట. అవి ఫార్మాసిటీ అంట. ఫార్మాసిటీ వేస్తే ఏం లాభం లేకుంటది. అట్లా కాలేజీలు, స్కూళ్ళు అవి పెడితే మంచిది అంటుండ్రు. కానీ అట్లా రాదంటున్నారు. అందుకోసం భూమి ఇయ్యమంటుండ్రు మా ఊళ్ళో అయితే. మీకు ఎంత ఉంది భూమి? 2 ఎకరాలన్నర ఉండదు సార్. ఎంత ఇప్పుడు ఈడ భూమి విలువ ఎంత నడుస్తుంది? ఇక్కడ గుంటకు 3 గుంటలకు 16,000కో 16 లక్షలకో ఎట్లా పోయింది సార్. మా వాళ్ళే ఆ పాలోళ్ళు అమ్మిండ్రు. 3 సంవత్సరం ముందే 3 గుంటలకు 12 లక్షలో 14 లక్షలో ఎట్లా పోయింది. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు మీ భూమికి ఎంత విలువ కట్టిస్తా అంటున్నారు? మరి ఏమి ఇస్తామంటలేరు సార్. ఓన్లీ గుంజుకుంటా అంటున్నారు. అన్నీ పోతుంది. గవర్నమెంట్ భూమి తీసుకుంటాము, మీ పట్టా భూమి అయితే తీసుకోమంటుండ్రంట. అయితే గవర్నమెంట్ భూమి పోయిందంటే పట్టా భూమి గిట్టక టార్గెట్ చేస్తారు అని అంటుండ్రు మా వాళ్ళు అయితే. ఇప్పుడు మీ నియోజకవర్గంకి అయితే సీఎంఏ ఎమ్మెల్యే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కొడంగల్ నియోజకవర్గం ఇది. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చి మీతో మాట్లాడలేరు సార్. రేవంత్ రెడ్డి రాలేరు. కానీ ఇక్కడక్కడ మధ్యలో ఉండోళ్ళే మాట్లాడుతున్నారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతున్నారంట. కానీ రేవంత్ రెడ్డి అయితే మొఖానికి వస్తలేరు, మాట్లాడతలేరు. మీకు ఎప్పుడు కలిసినా చేసినా తిరుపతి రెడ్డి కావాలన్న? తిరుపతి రెడ్డి పోయి గిట్ట వచ్చిండ్రు సార్ మా వాళ్ళు. పోయి తిరుపతి రెడ్డి మేము అన్నామా ఎప్పుడన్నా మీ పట్టభూమి తీసుకుందామని మేము ఎప్పుడు అన్నాము. మేము మాతోటి అన్నాను అట్లా అంటే నా ఉదార వచ్చింటే బాగుండే. మేము ఎప్పుడు ఇట్లా అనలేము, మీరు అట్లా ఎట్లా వచ్చిండ్రు మా ఇంటి దగ్గర, మేము ఎప్పుడు అన్నాము అని అట్లా చెప్పి ఒక పిల్లానికి కొట్టిండంట. ఒక పిల్లగాడు మా తండలో ఒక పిల్లగాడు ఉన్నాడు మా వాళ్ళే. అయితే మా చిన్న పిల్లగాడు ఫోటో కెమెరా తీస్తున్నాడంట. అయితే ఫోటో కెమెరా ఎవరు తీమని నేర్పి తోలిచిండు నీకు అని పిల్లగానికి కొట్టిడంట. ఎవరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి వాళ్ళ బాడీగార్డ్ కొట్టిండు. వాళ్ళ బాడీగార్డ్ తోటి కొట్టించినట్ట సార్. ఇవే ఇంకా ఏం లేదు సార్. మేమైతే తిరగం సార్. ఇక్కడక్కడ మీటింగ్లు అవి ఇవి అవుతుంది. కానీ మా ఇంట్లో బాలెంత ఉండదని ఎక్కడ పోతాలేము. మీకు ఎన్ని తాండాలు పోతున్నాయి మొత్తం ఈ ఫార్మా కంపెనీల వల్ల? 5-6 తండాలు ఉండదు సార్. 3-4 ఊర్లు పోతున్నాయి. అన్ని పోతున్నాయి. ఎప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉంటుంది తాండాల? మేము పుట్టినప్పటి నుంచి ఉండాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏమో అన్ని మాకు తెలుసా. మేము చదువుకున్నామా? చదువుకుని వెళ్ళాం కదా. చదువుకుంటే మాకు ఎరకాయదు. మీకు భూములు పోతాయని చెప్పిల్లోనా? మరి భూములు ఇయ్యులు మాకు మీకు కంపెనీలు పెడతామని చెప్పిల్లోనా? ఎవరు చెప్పలేరు. బ్యాంకులా చెప్పినారు మాకు. ఏ బ్యాంకులా? అకిన్పేట బ్యాంకులా. ఏమని చెప్పిల్లు? లోన్ ఏమి పైసలు భూమి పార్లా కంపెనీ ఇస్తారా అని అన్నారు. ఏది లోన్ కోసం పోతే మీరు? లోన్ కోసం పోతే అదే సంగతి. మాకు భూమి అడిగేనికి ఎవరు రాయలేరు, ఎవరు చేయలేరు, ఎవరు ఇంత ఇస్తామని అనలేరు, ఏమనలేరు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు. ఎమ్మెల్యే తననే, సీఎం కూడా తననే. మరి పింఛన్ ఏమన్నా వస్తుందా నీకు? పింఛన్ వస్తున్నది. ఎంత వస్తుంది?
2000 2000 4000 ఏమత్తారు 4000 ఇస్తానగా మరి అప్పుడు 4000 ఇస్తానే ఏమన్నాడు మరి ఇప్పుడు ఇయ్యలేళ్ళు నా మొగడు దాచి 20 ఏండ్లు ఆయన 30 ఏండ్లు ఆయన 6 గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయి నాకు గ్యారంటీలు ఏం కొడంగల్ కూడా ఏమత్తలేవా మీ సీఎం ఉన్న నియోజకవర్గంలో కూడా ఏం లేవు. బస్సులు ఒకటే ఫ్రీ ఉన్నది, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు కానీ అవే 900 ఇస్తున్నాం సార్. 500 పడతలేవు మరి బ్యాంక్ పడతలేదు. ఇప్పుడు మీ ఊరికి బస్సు ఉన్నదా మరి? బస్సులు వస్తున్నాయి సార్. మీ తాండకు స్కూల్ వస్తేనే, స్కూల్ ఉంటేనే వస్తుంది, స్కూల్ లేకుంటే రాదు. మరి ఫ్రీ బస్ మీకు ఉపయోగపడుతుందా? ఏం ఎక్కడ పోతేనే సార్ కదా, మేమేం దినం పోతామా? ఏం లేదు, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పోతేనే బస్సు ఫ్రీ. మరి ఇప్పుడు ఒకవైపు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అందుతలేవు, ఉన్నది ఒకటే ఇల్లు, ఉన్న భూమి రేపు మాకు ప్రభుత్వం తీసుకుంటాం అంటుంది కదా. మరి సీఎం మీ రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేని మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే కదా, ఏం చెప్తావు మరి సీఎంకి? ఏం చెప్తలేం సార్, సీఎం అంటలేదు కదా, అవకాశమే ఇస్తలేరు మాట్లాడడానికే. అదే సీఎం తోటి మాట్లాడడానికే పోతానే లేరు అసలు. ఇక్కడక్కడనే ధర్నా, ఇక్కడక్కడ రోడ్ పోటీ, ఇక్కడ కోస్గి, కొడంగల్, తుంకిమెట్ల అట్లా చేస్తుంటారు కానీ సీఎం దగ్గర అసలే పోతలేరు. ఎప్పుడన్నా ఎలక్షన్ ఓట్లు వేసేటప్పుడు మీ ఊర్లోకి వచ్చిన సీఎం అంటే అతను సీఎం గెలిచినాక ముందే వచ్చిండు కానీ ఇప్పుడు గెలిచినప్పుడు సంత ఎప్పుడు రాలేదు సార్. ఈ భూముల గురించి కూడా ఫార్మా కంపెనీలో ఇంత గొడవ అవుతున్నాయి, ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి, ఎన్నో మీలాంటి వాళ్ళు ఎందరో బాధపడుతున్నారు. మరి మీతో వచ్చిన డైరెక్ట్ మాట్లాడాలి, మేము ఉన్నాం, మేము భరోసా ఇస్తామని సార్. అందరు ప్రజలు గిట్ట అట్లే అంటుండ్రు, అట్లా వచ్చి ముందు మాట్లాడాలి అట్లా అంటుండ్రు కానీ సీఎం అయితే వస్తలేరు, రాలేడు ఇంతవరకు.